హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో పాటలతో అలా అలల్ని క్రియేట్ చేస్తున్నారు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అన్నమాట. సో అలానే ఈవిడ పాటకి ఏమని చెప్పాలి, కొన్ని పాటలు భలే పాడి అందరినీ అలా అట్రాక్ట్ చేసేసారనమాట. ఆవిడే మన రజనీశ్రీ పూర్ణిమ గారు. మనకు ఒక పేరే గుర్తుండదంటే ఇప్పుడు 3 పేర్లు పెట్టుకున్నారు కాబట్టి చక్కగా పూర్ణిమ అని పిలుచుకుంటూ ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ పూర్ణిమ గారు, నమస్తే. హలో అండి, నమస్తే అంజలి గారు. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద సెట్టింగ్ తోనే వచ్చారు మీరు. ఏంటి ఈ సెటప్ వెనకతలు ఉన్న స్టోరీ ఏంటి? బేసికల్గా చిన్న సెటప్ అండి ఇది. బేసిక్ చెప్పాలంటే నేను సింగింగ్ తో పాటు ఒక పాయింట్ లో, అంటే మా అన్నయ్య నేను ఇద్దరం ఒక మ్యూజిక్ అకాడమీలో జాయిన్ అయినప్పుడు అన్నయ్య కీబోర్డ్ కి జాయిన్ అయ్యాడు. సమ్మర్ 1 month కి, మే 2005లో నేను సింగింగ్ జాయిన్ అయ్యాను. మా అమ్మ నేర్పించిన తర్వాత, అంటే ఇది మీది మాట వినట్లేదు ఇంక ఇంట్లో అని చెప్పి నన్ను బయటికి గింటారు అనమాట మా ఇద్దరు. అంటే మ్యూజిక్ నేర్పించడానికి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటూ నన్ను అకాడమీలోకి తోసినప్పుడు మా అన్నయ్య 1 month నేర్చుకొని కీబోర్డ్ పక్కన పెట్టేశాడు. చిన్న కీబోర్డ్ ఇంతే ఉంటుంది. దెబ్బలాడి నేర్చుకున్నా. సో నాకు కీబోర్డ్ కూడా వాయిస్తాను, పాడడమే కాకుండా. ఓకే, ఇవాళ వాయిస్తూ పాడదామని. అవునా? ఓకే, దాన్ని మీరు ఫస్ట్ కీబోర్డ్లో ఫస్ట్ ప్లే చేసిన సాంగ్ ఏంటి మీ సింగింగ్ లైఫ్? చాలా వాయించానండి. ఫస్ట్ వాయించిందంటే మరి బేసిక్ ఉంటుంది పాట. ఐ మీన్ ఏ సాంగ్? ఐ థింక్ వన్ ఆఫ్ ద సాంగ్స్ వుడ్ బి చిన్నప్పుడు. ఓకే, బట్ ఏదైనా వాయించమంటే వాయిస్తాను అది. ఓకే డన్. ఒకసారి నిన్నే సరదాగా. సో ఎలా అంటే బేసికల్గా కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం కష్టమే కదా, స్టార్టింగ్లో మిస్ అయిపోతా ఉంటుంది కదా. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇది మీకు? 2005 నుంచి ప్లే చేస్తున్నాను, బట్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది డ్యూ టు కాలేజ్ స్కూలింగ్. మధ్యలో వెస్టర్న్ పియానో క్లాసికల్ గ్రేడ్స్ కూడా చేశాను. వెస్టర్న్ క్లాసికల్ పియానో గ్రేడ్స్ చేశాను, 5 grades. జోసెఫ్ థామస్ గారి దగ్గర నేర్చుకున్నాను. బట్ ఇనిషియల్గా కీబోర్డ్ అనేది స్టార్ట్ చేయడం జీపీ లలిత గారి దగ్గర నేర్చుకున్నాను, ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీలో. దాని తర్వాత వెస్టర్న్ గ్రేడ్స్ చేశాను. ఇప్పుడు సెల్ఫ్ ఇంకా నేనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఎక్కువ విని వాయించే అలవాటు ఉంది. పాడి తెలిస్తే ఐ కెన్ ప్లే అలా. అవునా? సూపర్. సో చాలా డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి మా పూర్ణిమకి. అండ్ ఈ ఇండియన్ ఐడల్ జర్నీ గురించి చెప్పండి. అంటే లైక్ ఫ్రమ్ ఆడిషన్స్ దగ్గర నుంచి చూసుకుంటే, సో మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీ, ఇంట్లో అందరూ మ్యూజిషియన్స్ ఏనా? అమ్మ వైపు ఎక్కువ. సో అమ్మ డిప్లొమా చేశారు మ్యూజిక్లో, సంగీతం నేర్చుకున్నారు. అమ్మమ్మ హార్మోనియం వాయిస్తారు, పాడతారు. పెద్దమ్మలు, 3 పెద్దమ్మలు యాక్చువల్లీ, ఒక పెద్దమ్మ పాస్టర్. బట్ 3 పెద్దమ్మలు, మొదటి 2 పెద్దమ్మలు వైల నేర్చుకున్నారు, పాట నేర్చుకున్నారు. 3వ పెద్దమ్మ కొంచెం వీణ నేర్చుకుంది, పాట నేర్చుకుంది. మీరేంటి పుట్టిన వెంటనే ఏడవలేదా సరిగమప అని అన్నారా? నాకు తెలియగడుగుతాను. ఓకే. తర్వాత ఇంట్లో అమ్మ హార్మోనియం అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటుంది. సో నాకు అలా కీబోర్డ్ ఇంట్రెస్ట్ వచ్చింది అనొచ్చు. సింగింగ్ అయితే ఎప్పుడు చిన్నప్పుడు 5 years ఏజ్ నుంచి, 5th year ఏజ్ నుంచి అమ్మ కూర్చోపెట్టి పాడించడం చేసేది. మనం వినం కదా, మనకు అల్లరి చేయడం, ఆడుకోవడం అన్నట్టు. ఓకే. బట్ అందుకు మమ్మల్ని మళ్ళీ అకాడమీలో చేర్చి ఇప్పుడు సో మొదటి గురువు అమ్మ తర్వాత జీవీ ప్రభాకర్ గారి దగ్గర నేర్చుకున్నాను సంగీతం, శాస్త్రీయ సంగీతం. ఇప్పుడు 2009 నుంచి వడలి ఫణినారాయణ గారు అని, ఆయన వీణ విద్వాంసులు అన్నమాట యాక్చువల్లీ. మనకి ఇప్పుడు మూవీస్లో కూడా ఆయన సదా నన్ను వీణ తెలుసా 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 తెలుసు దాంట్లో వీణ. సో
మా గురుగారు యాక్చువల్లీ వీణ ప్లేయర్ అనమాట. నాకు కర్ణాటిక్ వోకల్స్ నేర్పిస్తారు. ఓకే. సో ఇండియన్ ఐడల్ జర్నీ అంటే అసలు ఇవాళ ఆడిషన్స్ అనే డిబేట్లో ఉన్నాను పాయింట్లో. బట్ ఆన్లైన్ ఆడిషన్స్ ఇచ్చి ఫర్దర్ రౌండ్స్కి వెళ్తూ జడ్జెస్ ముందు పాడేటప్పుడు మాత్రం మామూలు నర్వస్నెస్ కాదండి. ఎక్సైట్మెంట్ ఉండింది. ఫస్ట్ టైం ఐమ్ లైక్ ఫేసింగ్ దెమ్ అని. అట్ ద సేమ్ టైం ఓకే నౌ దిస్ ఇస్ సీరియస్ మూమెంట్, దిస్ ఇస్ ద ప్రూవ్ చేసుకునే మూమెంట్. సో అమ్మ వాళ్ళు కూడా స్టేజ్ మీద ఫస్ట్ వాళ్ళ మూమెంట్ జరిగింది కార్తిక్ గారితో వాళ్ళు పాట పాడి వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉండే అనమాట ఆయన చూడడానికి. వాళ్ళు కూడా బాగా నవ్వేశారు బికాజ్ వాళ్ళకి అలవాటు లేదు కదా. సో అమ్మ ఎప్పుడు నన్ను ఓకే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలని నాకు చెప్తూ ఉండడమే తప్ప ఇట్స్ బిన్ అ వైల్. అమ్మకి మధ్యలో మ్యూజిక్ డైరెక్షన్ వైపు ఎక్కువ ఉంది అమ్మ. సో ఆ రోజు స్టేజ్ మీద ముగ్గురికి దే హ్యాడ్ వెరీ గుడ్ టైమ్, దే వాస్ సో ఎక్సైటెడ్. నాకంటే అఫ్కోర్స్ వాళ్ళ మూమెంట్కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చి వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు కార్తిక్ గారితో పాడాక. బట్ ఆ మూమెంట్లో నాకు ఆడిషన్ జరిగేటప్పుడు అమ్మ వాళ్ళు ఉండడం నాకు అది పెద్ద బ్లెస్సింగ్ అనిపించింది. ఎంతైనా టెన్షన్ ఉంటుంది బట్ వాళ్ళ వల్ల కొంచెం బెటర్ ఉండింది. బట్ జడ్జెస్ ముందు పాడడం మాత్రం నాకు అసలు అమ్మో. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ జడ్జ్? లేదండి అలా ఉండదు, అడగడానికి అలా ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ఉంది. సో మీ ముగ్గురు they've been very welcoming and they've been very jovial. అండ్ కార్తిక్ గారు కూడా అప్పుడు ఆడిషన్లో కార్తిక్ గారు తమన్ గారితో లైక్ యూ హ్యావ్ అ డిఫరెంట్ వాయిస్ టెక్స్చర్ అని వాళ్ళు కూడా. గీతాక్క కూడా ఐవ్ నోన్ హర్ గీతాక్క బిఫోర్ టు. బట్ ముగ్గురు they've been very supportive, very encouraging చెప్పాలి. ఓకే, సో బేసికల్గా మీరు పాడుతా తీగ స్టేజ్ కదా, మీరు కూడా పాడుతా తీగలు పాడారు. ఏజ్ 2017-18లో అయిందండి. ఓకే, 14 సీజన్ అయింది. 14 సీజన్ విన్నర్, టైటిల్ విన్నర్ అండి. ఓ ఓకే సూపర్. సో అంటే లైక్ మూవీస్లో ఏమైనా పాడారా మీరు? యా అండి, ఆర్జీవి గారిది కొండ మూవీలో అందం అంటే నువ్వే అని ఒక పాట పాడాను అనిరుద్ దేవరకొండ గారితో. అండ్ దెన్ వివేక్ సాగర్ గారి మూవీ ఇది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలో రావే రావే రమణి సితార అని ఒక ఓకే పాట ఉంటుంది, దానికి పాడాను. అండ్ దెన్ అంటే సుందరానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్క్ చేశాను సార్తో. ఓకే, అండ్ కీరవాణి గారి ఆర్ఆర్ఆర్కి ఒక సెషన్లో పాడాను. ఆర్ఆర్ఆర్కి ఓకే. అండ్ దెన్ బింబిసారాకి హరిహర వీరమల్లుకి బింబిసారాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వర్క్ చేశాను సార్ టీంతో సార్తో పాటు, అంటే పాడాను కూడా. అండ్ దెన్ హరిహర వీరమల్లుకి ఒక ఫ్యూ సెషన్స్, ఒక కపుల్ ఆఫ్ సెషన్స్కి బీజిఎం ఆర్ఆర్కి. అది కాక ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీటారిస్ట్గా కూడా కూడా వర్క్ చేయడం జరిగింది. కీరవాణి గారు ఇచ్చిన ఆపర్చునిటీకి రియలీ థ్యాంక్ఫుల్ అండి. మ్యూజిక్ కి సంబంధించి అన్ని ఉన్నాయి, ఏమైనా వదిలేరా పోనీ పక్కన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా నేర్చుకోవడానికి ఏమైనా చిన్న ఛాన్స్ అంటే మరి కూడా అమ్మో. ఓకే, ఎవరైనా మీకు చెప్పారా? మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు గులాబీ సినిమాలో మహేశ్వరి గారు మాట్లాడతారు కదా, ఆ వాయిస్ అలా బేస్ అంత ఉంది, అలా ఉంది మీది, బాగుంది. మీరే ఫస్ట్ టైం, నేను ఏదో ఒకటి ఫస్ట్ టైం నేను చెప్పాను. వెరీ నైస్. ఒకసారి వెళ్ళాక చెక్ చేసుకోండి మీరు గులాబీ మూవీ చూసి. మహేశ్వరి గారి వాయిస్ ఇప్పుడు ఒకవేళ రిలీజ్ ఆ వాయిస్ ఏదైనా పోతే మీరు డబ్బింగ్ చెప్పేసి ఉద్దేశం ఉందా? డబ్బింగ్ చెప్పే ఇంట్రెస్ట్ ఉందండి, డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు డబ్ ఫర్. సో ఎలాగో మీరు అంటే లైక్ పాటలు పాడుతుంటారు కాబట్టి ఫీమేల్ యాక్ట్రెస్ కూడా చూస్తూ ఉంటారు. మీరు మీ వాయిస్ ఎవరికి సూట్ అవుతుందని అనుకుంటున్నారు? ఆలోచన వచ్చింది లేదు, ఎవరికి పాడదాం అనుకునేది ఆలోచించారు కానీ డబ్బింగ్ ఎవరికి మాటలు చెప్దాం అని అనుకుంటున్నారు? ఎవరికి మాటలు అనుకుంటున్నారు, అయితే డబ్బింగ్ చెప్దాం అనుకుంటున్నారు. డిపెండ్స్ కదా. అయితే నేను 3 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, డన్. కీర్తి సురేష్ గారు, ఓకే, ఆర్ నయనతార గారు, ఓకే, అండ్ కృతి శెట్టి, ఎవరికి సూట్ అవుతుంది అనుకుంటున్నారు? అండ్ వన్ మోర్ ఆల్సో రాశి ఖన్నా గారు. నలుగురిలో ఒకరు చూస్ చేసుకోవాలి, అసలు డిప్లొమాటిక్ ఆన్సర్లు మన దగ్గర కుదరవు. నయనతార గారు. ఓకే, డన్, సూపర్. సో అంటే మాకు టెలికాస్ట్ అయిన సీజన్స్లోని మీరు మరి కళ మాకు చూపించలేదు. యాక్చువల్లీ రాబోయే ఎపిసోడ్లో చేద్దామని
ప్లాన్ ఉండింది. అవునా? అంటే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్వింగ్ జరా పాడిన నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రేమించే ప్రేమ వాయిస్తో పాడదాం అని ప్లాన్ ఉండింది. అవునా? ఒకసారి సో యా తప్పకుండా. సో ఇప్పుడు మా పూర్ణిమ గారు అందమైన పాటను మీ అందరికి అలా పాడి వినిపించబోతున్నారు. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నీవే హృదయం అన్నది ప్రేమించిన ప్రేమ ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే సూపర్, అసలు మామూలుగా లేదు సాంగ్. నాకు తెలిసి ఈ పాట కనుక మీరు పాడుంటే మొత్తం ఫ్లాట్ అయిపోతుండే అలా. అండ్ మీరు పాడిన పాటల్లో కొంటెదాన్ని కట్టుకో కావచ్చు, పుష్ప 2లో సాంగ్ కావచ్చు, బాగా పాపులర్ అయ్యాయి కదా. ఎస్. సో అంటే ఒక సాంగ్కి ఎంత టైం పడుతుంది మీరు ప్రిపేర్ అవ్వడానికి? మాకు అక్కడ ఇచ్చే టైం అయితే 3 days అండి. 3 to 4 days. 4 days ఉంటే గొప్ప. 3 days 2-3. సో మాకు ఎలా అంటే సాటర్డే సండే రిహర్సల్స్ ఉంటాయి. సో థర్స్డే ఫ్రైడే కల్లా మా పాట ఫైనల్ అయిపోవాలి. ఓకే. మండే షూట్స్ ఉంటాయి. సో బేసికల్గా మీరు సాంగ్స్ అన్నవి ఎలా మీరు సెలెక్ట్ చేసుకుంటారా? మీకు ఎవరైనా చేసి ఇస్తారా? అసలు ఆ సాంగ్ చూసింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో ఆప్షన్స్ మాకు ఇస్తారండి. వీ గెట్ టు చూజ్ ఇట్. బట్ మళ్ళీ దేర్ ఆర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ దీంట్లో. మా మెంటర్స్ శ్రీదీప్ ఇంకా మాధవ్ అని అద్భుతమైన సింగర్స్ మాకు మెంటరింగ్ చాలా బాగా చేస్తారు. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారనమాట ఆప్షన్స్లో. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే టీమ్ ఛానల్ వాళ్ళ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఓకే. సో ఇండియన్ ఐడల్ సీజన్ 3 తెలుగులో ఇది మనకి సీజన్ 3, బట్ బాలీవుడ్లో చాలా సీజన్స్ వచ్చాయి మనందరికీ తెలుసు. అండ్ శ్రీరామ్ చంద్ర గారు కూడా వన్ ఆఫ్ ద విన్నర్ కదా. సో ఎప్పుడైనా బాలీవుడ్కి వెళ్దామని అనుకున్నారా? ఇచ్చానండి ఒకసారి. అవునా? ఎప్పుడు? 17లో ఇచ్చాను. 2017లో ఆడిషన్స్ ఇచ్చాను. బట్ ఎందుకు మంచిదో ఇక్కడ ఆపర్చునిటీ వస్తుంది అనుకోలేదు కదా. ఓకే. దిస్ వాజ్ ది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనిపించింది. అండ్ ఏదైనా అంటే లైక్ మీరు పాడిన పాటలు ఆల్రెడీ మాకు సీజన్లో పాడిన పాటలు ఏదైనా పాడి వినిపిస్తారా? తప్పకుండా. డన్. కొనచూపుతోనే వేసావు బాణం రేపావు నాలో నిలువెల్లదాహం. కొరగాని వాడితో మనో మధురం ఈ మునగాడిన వాడైతే బతుకు బంగారం. చిగురాకు పరువం సిలరేగి అందం నీకు కానుకంట ప్రతిరోజు పండగంట. కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నీ ఉన్నదానా. అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా. తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో. తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో. కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చెట్టుకో కోటి మంది నున్నదానా.
అందమంతా ఇచ్చుకో ఎందినంత పుచ్చుకో పాలు కళ్ళ పిల్లదానా. బాబా వైల్ యూ సింగింగ్ అంటే లైక్ బేసికల్గా మీరు ఒక ఫ్లోలో పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా లైక్ మీకు అంటే లైక్ రీషూట్స్ ఉంటాయా, రీటేక్స్ ఉంటాయా, ఏదైనా మిస్టేక్స్ జరిగితే? బికాజ్ ఇట్స్ ఎ కాంపిటీషన్ రైట్? సో అలాంటివి ఏమైనా ఉంటాయా మీకు? రీటేక్స్ ఉండవండి. బట్ ఒక్కొక్కసారి ఎలా అంటే మాకు షూట్స్ స్టార్ట్ అవ్వడమే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి రాత్రి 2-3 అయ్యేసరికి వాయిసెస్ టైర్డ్ అయిపోతాయి. సో 2 things. ఇప్పుడు కార్తిక్ గారు మాకు ఇచ్చిన ఒక టిప్ ఏంటంటే వార్మప్ ఎక్సర్సైజెస్ చేయండి ఓకే. ఇంత లేట్ అయిపోతున్నప్పుడు, ఎందుకంటే రీటేక్స్ మాకు ఉండవు, ఆ ఆప్షన్ ఉండదు. నజీరుద్దీన్ మీరు చూస్తున్నారు కదా, అద్భుతంగా పాడే ఇంకొక కంటెస్టెంట్ నజీరుద్దీన్కి ఒక్కసారి వాయిస్ ఒకసారి క్రాక్ అయిందనమాట. తనది లాస్ట్ పర్ఫార్మెన్స్ ఉండింది. క్రాక్ అయిన టైంలో, అది బిగినింగ్లో క్రాక్ అయింది పాపం. ఆ టైంలో జడ్జెస్ కూడా కన్సిడర్ చేశారు కాబట్టి, జనరల్గా అది ఉండదు, ఉండదు, ఆ కన్సిడర్ ఛాన్స్ చేశారు. ఎవరికి లేదు. అది కాంపిటీషన్, Okay. మీరు అన్నట్టు కాంపిటీషన్ కాబట్టి ఆ ఛాన్స్ లేదు. బట్ ఆ టైంలో తప్ప మాకు ఏ రోజు రీషూట్ అయింది లేదు, చేసింది లేదండి. ఓకే. అండ్ అంటే లైక్ ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే లైక్ హ్యూజ్ సెట్ ఉంటుంది అండ్ ఇటు పక్క లైవ్ బ్యాండ్ ఉంటుంది అండ్ జడ్జెస్ ఉంటారు. సో ఎలా అనిపించింది? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్? ఏ సాంగ్ పాడారు ఫస్ట్ డే? ఫస్ట్ డే ఆడిషన్ అయిన తర్వాత మాకు ఫస్ట్ గ్రాండ్ గాలాకి సూసేకి పాడాను. చాలా భయం వేసింది, చాలా భయం వేసిందండి. బికాస్ అది భయం వేసింది, అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ పాట ఇచ్చారని. ట్రెండింగ్ సాంగ్ అది, మంచి కంపోజిషన్ డిఎస్పి గారిది, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇన్ ద లిస్ట్. సో డెఫినెట్గా భయం వేసింది, ఉన్నమాట చెప్పాలి కాబట్టి. యా, ఇట్ వాజ్ ఎక్సైటింగ్ అట్ ద సేమ్ టైమ్ బికాస్ ఫస్ట్ టైం ఇండియన్ ఐడల్ స్టేజ్. బికాస్ ఆడిషన్స్కి హిందీ దానికి వెళ్ళి ఇండియన్ ఐడల్కి వెళ్ళి ఆడిషన్ అక్కడ గెట్ త్రూ అవ్వలేదు. బట్ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చిన ఆ ఎక్సైట్మెంట్, ఆ హ్యాపీనెస్తో గట్టిగా పడేస్తారు. సో పుష్ప 2లో దేర్ ఆర్ సమ్ లిరిక్స్ రైట్? బాగుంటాయి. అండ్ మీది నాకు తెలిసి మీరు పాడిన మొత్తం సాంగ్లో ఒక లిరిక్ అనేది బాగా ఫేమస్ అయ్యి రీల్స్ మీద రీల్స్ పోయాయి. ఒకసారి పాడతారా? షూర్. డన్. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా. ససేకి గిరవ మదిలే ఉంటాడేన సవే మెత్తాని పత్తి పువ్వుల మరేసుంటాడేన సావే. కాదు, నాకు తెలియకూడతాను లిరిక్స్ ఎలా గుర్తుంచుకుంటారా, లేకపోతే అప్పుడప్పుడు ఉష్కాకి అవుతూ ఉంటాయా? అయ్యో, నాకు లిరిక్స్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఓకే. అనుకోకుండా కొంటగాడిని కట్టుకోలో ఒక లైన్ మిస్ అవుట్ అంటే జనరల్గా అవుతూ ఉంటాయి. థ్యాంక్ఫుల్లీ జడ్జెస్ కూడా దేవర్ అండర్స్టాండింగ్ దీంట్లో. గుర్తుపెట్టుకోవాలి, దానికి ఎక్స్క్యూజ్ లేదు. బట్ జనరల్గా అవుతూ ఉంటాయి. ఓకే. ఒకవేళ ఈ సాంగ్ని మీ జడ్జెస్ ముగ్గురులో ఎవరికైనా డెడికేట్ చేయాలంటే ఎవరికి డెడికేట్ చేస్తారు? అమ్మో, మీరు పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నారు రాధికా గారు. మేము అలా ఇలా ఏమన్నారు? పెద్ద పెద్ద క్వశ్చన్స్. ఓకే, నన్ను రాధికా జాతిలోకి పంపించారు ఇవిడ. ఇప్పుడు చెప్పండి. ఈ టాస్క్ మీరు అల్లు అర్జున్ గారికే కదా? సరే, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఇద్దాం. మేము ఏదో విన్నాం, మీరు కూడా ఎవరినో ఇమిటేట్ చేస్తారని విన్నాం మేము. కమ్ ఆన్, వి వాంట్ ఇమిటేషన్. కార్తిక్ గారు. ఎస్, కార్తిక్ గారిని ఇవిడ బాగా ఇమిటేట్ చేస్తారనమాట. సో మరి ప్రజెంట్ అయితే మేము సింగర్ ఏంటో ప్రతిసారి నేనే సింగర్ని అవుతున్నాను. ఐఎమ్ అ సింగర్. మీరు నేను పాట పాడానప్పుడు మీరు నాకు జడ్జ్మెంట్. ఓకే, డన్ డన్. అంటే నేను తమన్నా గారా? చిచి తమన్ గారా? కాదు, కీర్తన ఏమైందంటే ఒక చిన్ని ఆశ పాడింది. ఐ థింక్ ఇది ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లో పాడింది చిన్ని ఆశ. పాడినప్పుడు ఒక చోట గమకం వేసింది. ఓకే. అంటే ఇంప్రూవైజ్ చేసింది. అది కార్తిక్ గారు గమనించి హీ వాజ్ లెర్నింగ్ అనమాట. ఆయన బట్ ఎనీవే, అది వేరే సబ్జెక్ట్. అంటే లెర్నింగ్, ఆయన కూడా లెర్నింగ్ అన్నప్పుడు నాకు ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్. అంటే
అందరూ అందరి నుంచి నేర్చుకోవాలి అనే మాటని ఆయన చెప్పాక ఐ వర్ వెరీ హ్యాపీ. సో అది నేర్చుకుంటూ ఆయన అది ఇమిటేట్ చేసాం అనమాట. Come on, చెప్పండి. సో జాబిలిని తాకి ముద్దులిడ ఆశ అని పాడిన కీర్తన. అది కార్తిక్ గారు ఆ పాట అయిన వెంటనే ఏ కామెంట్స్ ఎవరు శ్రీరామ్ గారు చెప్పే ముందు కూడా సార్ మైక్ వెంటనే తీసుకొని అది గమకం ఏంటి అది 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 ముద్దులిడ ఆశ కదా అన్నారు. ఒక 3 సార్లు అలా చెప్పి ముద్దులిడ ఆశ అని పాడి అని చెప్పి ఇలా లేచారు వెంటనే. ఆ మేనరిజమ్స్ అవి అసలు భలే, అంటే అవి అబ్జర్వ్ చేస్తే ఆఫ్ కోర్స్ అదొకటి. తర్వాత వెంటనే అదైన వెంటనే సో కీర్తనతో మాట్లాడాలి సార్. సో సాయి వల్లభ అని స్టార్ట్ చేశారు. ఇంకా మా అందరికి ఒకటే నవ్వడం. మేము ఇది పేరు రీప్లేస్ చేయడం, తర్వాత సార్ ఎప్పుడు ఇలా ఫోన్ పట్టుకుంటూ కూర్చోవడం. ఓకే. సో అలా ఇమిటేట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాల్ వస్తుంది, పూర్ణిమ నిన్ను ఇంటర్వ్యూలు ఇమ్మంటే నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావా? అమ్మో, ఆ తర్వాత ఇమిటేట్ చేసిన తర్వాత ఏమో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినప్పుడు సార్ ఇటు చూసి కంటెస్టెంట్స్ మా వైపు చూసి ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద వే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ రైట్ నౌ అన్నారు. అని చెప్పి అమ్మా అనుకున్నా, అయ్యో ఎందుకురా బాబు అనుకున్నా. బట్ ఈస్ సచ్ ఎ స్వీట్ పర్సన్, సచ్ జోవియల్ వైబ్ ఉంది 3 జడ్జెస్ దగ్గర కూడా. సో పాజిటివ్ గా తీసుకున్నారు కాబట్టి మేము బతికాం. సో అంటే లైక్ ఇండియన్ ఐడల్ లో వెరీ షార్ట్ జర్నీ అనే చెప్పుకోవాలి కదా మీది. సో అనుకున్నారా ఇంత షార్ట్ జర్నీ ఉంటుందని? డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా నా ఫ్రెండ్స్ మెసేజ్ చేయడం, అక్క అదేంటక్క అప్పుడే లిమిట్ అయిపోయావు, అదేంటక్క. ముందు ఐఎమ్ డెఫినెట్లీ పాజిటివ్ దట్ రాబోయే ఆపర్చునిటీస్ ఆర్ డెఫినెట్లీ అంటే ఇక్కడ నుంచి గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయని ఆ నమ్మకం నాకు ఉందండి గట్టిగా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఓకే. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఎవరు విన్ అవుతారని అనిపిస్తుంది? హూ ఇస్ టఫెస్ట్ అనుకుంటున్నారు? ఎందుకండి మమ్మల్ని ఇలాంటి క్వశ్చన్లు అడిగి ఇరికిస్తారు? టఫెస్ట్ చెప్పండి, టఫెస్ట్ కాంపిటీషన్. అందరి మంచి కాంపిటీషన్ ఉంది. టఫెస్ట్ అంటే ఇప్పుడు పాడే వాళ్ళలో, ఇప్పుడున్న వాళ్ళలో నాకు కేశవరామ్ మంచి అద్భుతమైన సింగర్, అద్భుతమైన మ్యాండలిన్ ప్లేయర్. తర్వాత భరత్ రాజ్ అండ్ నజీరుద్దీన్, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఫస్ట్ వస్తారో అనిపిస్తుంది. చూసారా, ఇక్కడ కూడా ఆడవాళ్ళ పేరు ఎవరిది చెప్పలేదు. ఉంది అంటే లాస్ట్ 2 seasons అమ్మాయిలు విన్ అయ్యారు. ఆడవాళ్ళలో అంటే నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను పేరు చెప్పడం తప్ప మేము ఇరికిస్తాం. సో ఇది మీకు అర్థం కదా, చాలా నాకు సంబంధం లేదు. ఓకే. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? నాని గారండి. ఎందుకంటే అంత బాధపడుతూ చెప్తున్నారు, సిగ్గుపడుతున్నారా? చెప్పండి, మేము కూడా నానిగారు ఫ్యాన్సే. అమ్మో, పవన్ కళ్యాణ్ గారు కూడా. నానిగారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, డన్. సరదాగా వాళ్ళిద్దరు పాటలు. ఇది కార్తిక్ గారితో పాటు పాడదాం అనుకున్న పాట. యాక్చువల్లీ కార్తిక్ గారితో పాటు ఆయన పాడిన పాటే నానిగారు మూవీలో. యాక్చువల్లీ అదొక, అంటే నేను పియానో వాయిస్తూ ఉంటే ఆయన పాడడం. ఇఫ్ మై గెస్ ఇస్ నాట్ రాంగ్, ఏమైందో తెలియదు నీకా? అది కదా, ఇంకోట వద్దులేండి. ఒకే గెస్ రాంగ్ అయ్యాక మళ్ళీ ఎవరైనా పప్పులో కాలేస్తారా? ఏరు లేదు, మీరు ఈజీగా గెస్ చేస్తారు. నాని గారి ఫ్యాన్ అన్నారు, కార్తిక్ ఫ్యాన్ అండి, కానీ ఇప్పుడు పాట గుర్తు రావట్లేదు నాకు. మీరు పాడండి. బ్రతకనిలేనిలా పరాయిలా వినవా అడిగా అందాల చిన్ని
చదిగలే మనసా మన్నించమంటూ అడగనులే తెలిసి ఇంకొక్కసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నిలిచినులే తెలుపే దిద్దింది సమ్మతే. మిగతా పాటలను ఎలా పాడారో తెలియదు కానీ నాన్నగారి పాట మాత్రం చాలా ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ అయ్యి నాన్నగారికి కార్తిక్ గారికి డెడికేట్ చేస్తూ ఓకే. అండ్ మనం సింగర్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళకి ఏంటంటే వాయిస్ ఇస్ అ ప్రెషియస్ థింగ్. సో ఏంటి కాపాడుకోవడానికి ఏమైనా చేస్తూ ఉంటారా, ఏమైనా సాక్రిఫైస్ చేశారా తినకుండా? ఆవకాయ మానేశానండి ఓకే 1 month స్ట్రేట్. ఉన్న కాంపిటీషన్ టైంలో మా అమ్మ నన్ను ఆవకాయ పెరుగు మానేది. ఆవకాయ పెరుగుకి సంబంధం ఏంటి? జనరల్ కోల్డ్ థింగ్స్ కూడా తినదంటారు. అంటే కొన్ని అవాయిడ్ చేయడం బెటర్. కోల్డ్ కూడా కోల్డ్ మనం అవాయిడ్ చేయడం కష్టం. ఐస్ క్రీమ్స్ అంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చాక్లెట్స్ అంటే పెద్ద స్వీట్ టూత్ నేను. పూర్ణిమ గారికి ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా? ఆర్టిస్ట్ అవ్వాలని అంటే లైక్ ఆర్టిస్ట్ అంటే లైక్ యాక్ట్రెస్ గా ఒక యాక్టింగ్ గురించి ఎందుకు అడుగుతారండి? అంటే బేసికల్ గా మీ మీ పాటల్లో ఎలాగైతే గమకాలు ఉన్నాయో అలా మీ మాటల్లో మీ హావభావాల్లో కూడా తెలుస్తుంది. యు ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. సో అందుకు ఏమైనా ఉందా, ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ సైడ్ కూడా? ఇంట్రెస్ట్ ఉంది. ఒక ఆడిషన్ ఇచ్చాను బట్ మ్యూజిక్ అయితే ఇప్పుడు నాకు మీరు ప్రస్తుతం ఆడిషన్ ఇచ్చిందని సినిమా రిలీజ్ అయిందా అవ్వలేదా? రిలీజ్ అయిపోయింది. అయిపోయిందా? ఏ సినిమా? చెప్పండి చెప్పచ్చా? చెప్పేయండి. అలా అడగకూడదు, చెప్పేయండి. అంబాజీ పేట మ్యారేజ్ ఓ కి ఇచ్చాను. బట్ దెన్ ఐ వాజ్ డిబేటింగ్ ఇవ్వాలి అవుదా, బికాస్ మనకి మ్యూజిక్ ఉంది, అంత టైం ఉండదు అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉంది బట్ టైం అనేది ఇంకో 24 hours అంటే ఇది అది రెండు చేయొచ్చు. ఇంకో 24 hours విన్నారా? హలో దేవుడు వింటున్నా, ఇంకో 24 hours అంటే దేవుడికి ఓకే ఓకే డన్. సో నాకు తెలిసి మనకి ఇండియన్ ఐడల్ సీజన్ 3 మొత్తం నానిగారి ఫ్యాన్స్ అనుకుంటా. స్కంద కూడా నానిగారి ఫ్యాన్. స్కంద కేశవ్ కూడా నాన్నగారు. ఇంకొన్ని రోజులు ఉండాల్సింది నానిగారు వస్తుండే. అవును ఇందాకే తెలుసు. అయ్యో మీరు ఆడకండి, తమ్ముళ్ళు వచ్చేస్తుంది లైవ్ లో ఏడ్చిన పూర్ణిమ అని చెప్పేసి. ఇది ఎడిట్ లో తీసేయండి ప్లీజ్. మా వాళ్ళు చెప్తే తీరు. ఓకే సో పవన్ కళ్యాణ్ గారి సాంగ్. ఈ సింత నన్నిట్ట పోనీ పోనీయవు కూసింత పంజయ్యనీయవు ఎంతోడివి గాని సంటోడివి నువ్వు ముత్తిస్తే మారాము సీయవు గాలి కౌగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. ఇంత బాగా పాట పాడితే ఏ అబ్బాయికి మాత్రం ఇష్టం ఉండదు. తమన్ గారి కాంపోజిషన్ లో పవన్ కళ్యాణ్ గారి పాటలో నాకు ఇది చాలా ఇష్టమైన పాట. అవునా? సో ముగ్గురు జడ్జెస్ దగ్గర నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? వాయిస్ టెక్స్చర్ ఇస్ డిఫరెంట్. చూసారా, నేను కూడా అదే చెప్పాను మీకు. ముగ్గురు అదే మాట అన్నారు యాక్చువల్లీ. కార్తిక్ గారు, తమన్ గారు, కార్తిక్ గారు, గీత గారు అందరూ. సో మన పూర్ణిమ గారు అలా ఒక మంచి పాట కుర్చీ మడత పెట్టి పాటను వినిపించబోతున్నారన్నమాట. నా కుర్చీ కాదు, కామాన్ మొదలెట్టండి. శనిబాయ్ ఆ సిల్డ్ వాటర్ అందుకో. రంగభూమికి అభివందనం, రసిక మహాజనం అందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం వేడయింది, సలగాలి సకిలగింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీ మీద కత్తి లాంటి కుర్రాడు ఆసీనమైన ఎలా వారమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేలా.
రచ్చలేపితే పోలా. అరే అరే అరే. Thank you. అసలు అంటే ఒక సాఫ్ట్ వాయిస్ కావచ్చు, బేస్ వాయిస్ కావచ్చు, ఏ వాయిస్ అంటే ఆ వాయిస్ కి అట్లా మారిపోతున్నారు మీరు, మామూలుగా కాదు. Thank you. ఓకే డన్. సో ఏంటి అంటే లైక్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా మీకు? ఏదైనా మిస్ చేసుకున్నారా డ్యూ టు దిస్? ఏదైనా ఆఫర్ ఏమైనా మిస్ చేసుకున్నారా? యాక్చువల్లీ ఇండియన్ ఐడల్ జరుగుతున్న టైంలో వివేక్ సాగర్ గారి కాల్ వచ్చింది. అంటే ఇదివరకు కూడా వివేక్ సాగర్ గారితో ఆయనకి పాడాను ఆర్ఆర్ అండ్ ఒక పాట కూడా పాడాను. అది ఒకటి మిస్ అయింది. తర్వాత ఇప్పుడు ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా తమన్ గారి రికార్డింగ్స్కి పిలిచారు. ఓకే. జస్ట్ ఈ వీకే 2 రికార్డింగ్ సెషన్స్ అయ్యాయి. సో యా. ఎనీ రిగ్రెట్స్ ఇన్ యువర్ లైఫ్ పూర్ణిమ ఇప్పటి వరకు స్టిల్? మ్యూజిక్ అండి, పెర్ఫార్మర్ అవ్వాలి, రిగ్రెట్స్ ఏం లేదు, డ్రీమ్స్ ఉన్నాయి. డ్రీమ్స్ ఓన్లీ. ఓకే. సో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్? ఫీమేల్ పెర్ఫార్మర్స్ తక్కువ. సో ఒక గీటారిస్ట్గా, సింగర్, మ్యూజిక్ ప్రోగ్రామర్ అంటే చెప్పుకుంటే తెలిసి వెళ్తూ ఉంటుంది. బట్ మ్యూజిక్లో ఐ వాంట్ టు మేక్ మై మార్క్ ఓకే. ఓవరాల్గా. సో ఒక పాన్ ఇండియా మూవీలో యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆఫర్ వచ్చింది. ఓకే. అట్ ద సేమ్ టైం వేరే ఒక పెద్ద ప్రాజెక్ట్ మూవీలో సేమ్ మీరన్న ఈ మ్యూజిక్ ప్రోగ్రామర్, సింగింగ్ కావచ్చు ఆఫర్ వచ్చింది. దేన్ని చూస్ చేసుకుంటారు? యూ హ్యావ్ టు చూస్ వన్. మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. మేనేజ్ చేసుకోవడం కుదరదు అక్కడ, ఒకటి చూస్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకుంటాం, మాకు తెలియదు, మేము మేనేజ్ చేసుకో. అమ్మో, టఫ్ క్వశ్చన్ అండి, చాలా కష్టం ఆన్సర్ చేయడం. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారా ఏంటి కంపెనీస్? నాకు ఫోన్ చేస్తారా ఏంటి అంజలి ఏం చేయాలని చెప్పి? మీరు ఆ రోజు అడిగారు కదా, ఇదండి మ్యాటర్. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ నాకు. సో ఇది చేశాను. ఇది అన్నం పెడతానండి, ఏమైనా చేయండి, చేతపడి చేయకండి నా మీద. లేదండి. ఓకే. సో సరదాగా ఒక చిన్న సెగ్మెంట్. సో కీబోర్డ్ వాయించకుండా నేను మీకు ఆర్టిస్టుల పేరు చెప్తాను. అంటే లైక్ ఆర్టిస్టులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, గుర్తొచ్చిన పేర్లు చెప్తాను. వాళ్ళ పేర్లు విన్న వెంటనే మీకు గుర్తొచ్చిన సాంగ్స్ 2 lines చాలు, ఎక్కువ కాదు, జస్ట్ 2 lines. రాకపోయినా హమ్ చేస్తాను. ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఫైన్. మీరు హమ్ చేయండి, నాకు గుర్తొస్తే నేను అట్లా ప్లీజ్. ఓకే డన్. సో సరదాగా మా పూర్ణిమ గారితో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. సో స్టార్టింగ్ విత్ ఎస్పీబీ గారు. మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవో నా జత, మామా చందమామ. ప్రభాస్ గారు. ఇంకా ఏదో ఏదైపోతానే ఇష్టాన్ని తెలిపేందుకు. అనుష్క గారు. మందారా మందారా తర తర తరనా తరిరారె తరనా. సమంత గారు. రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంటా, నీదా నీనై నిన్నే దారి చేసుకుంటా. జూనియర్ ఎన్టీఆర్ గారు. స్వింగ్ జరా 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 స్వింగ్. ఓకే సూపర్. కీర్తి సురేష్ గారు. సదా నన్ను నడిపే ఈ చెలిమే పూదారై నిలిచే, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే. సావిత్రి గారు. నీవు లేక వీడా పలుకలేనన్నది, నీవు రాక రాధా తరిరి తానా, నీవు లేక వీడా. విజయ్ దేవరకొండ గారు. మధురము కదా ప్రతొక నడక, తరినానా 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 తానాల నారినా.
తరినాన తానాన తరినాన. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో Thank మచ్. you అండి. ఇంకా అడగలా? అమ్మో ఛాలెంజింగ్ దట్ వాజ్. బట్ ఆగకుండా బ్యాక్ టు బ్యాక్ పాడారు. దట్ వాజ్ రియల్లీ నైస్. కొంతమంది Thank you. ఆగి ఆలోచించి పాడతారు, బట్ నో మీ అంటే లైక్ ఏమంటారు, గుర్తు ఉంచుకుంటారు కదా, ఆ శక్తి చాలా ఎక్కువ ఉన్నారు. జ్ఞాపక శక్తి పదం గుర్తొచ్చింది. you జ్ఞాపక అండి. శక్తి అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత అలసిపోయినా, ఎంత Oh, బిజీ షెడ్యూల్ no ఉన్నా problem, no problem అండి. వచ్చి చక్కగా మీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని షేర్ చేసుకున్నారు. అండ్ మీరు కూడా మంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడాలి అని, మీరు అనుకున్న గిటారిస్ట్ అవ్వాలి అని, అండ్ అలాగే మేము కోరుకున్నట్లు ఆర్టిస్ట్ కూడా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. అండ్ ఎస్, అది మన పూర్ణిమ గారు పాడిన పాటలు అనమాట. పాటలు ముచ్చట్లు అన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. సైనింగ్ ఆఫ్.